గాయస్ ఇప్పుడు ఫైనలీ కర్రీ అయితే రెడీ అయింది. అన్నము రెడీ ఉంది, ప్లేట్ రెడీ ఉంది, వాటర్ రెడీ ఉంది, గంటలు రెడీ ఉన్నాయి, అన్నీ రెడీ ఉన్నాయి. అప్పటిదాకా ఏం చేస్తా అంటే తను ఏమన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూపులతో గుచ్చి గుచ్చి షంపకే హై హై. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:50. టైం 4:50 అవుతుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు చూడండి. నేను ఎవ్వరు లేనందుకు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా. మొత్తం A to Z ప్రతిదీ నీట్గా చదివేసిన, క్లీన్ చేసి ఆఖరికి బాసాన్లు కూడా తోమిన, బోన్లు కూడా తోమిన. ఇగో చూడండి, షింక్లో ఏం లేవు, అక్కడ అన్నీ మంచిగా తోమేసి కింద పెట్టిన. ఆరనికి 4 అవుతుంది. ఇప్పుడు తిననికి ఏం లేదు, ప్రాబ్లం కదా ఇప్పుడు. సో నేనేమనుకుంటున్నా, నాకు ఎట్లా కుకింగ్ అంటే చాలా ఇష్టం, ఆకలి అవుతుంది. ఈరోజు ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ స్టెప్ ఏంది, అన్నం ముందు రైస్ కడుగుతా. దాని తర్వాత ఇప్పుడు అవైలబుల్గా ఎగ్స్ ఉన్నాయి. సో నేను ఎగ్ కర్రీ చేస్తాను. ఐ డోంట్ నో హౌ టు డూ, బట్ యూట్యూబ్లో ఒక వీడియో చూసిన అనుకో ఇక కానీ చేస్తా. గిన్నె ఏడుంది, ఇగోది దీని గిన్నె మూత. వాళ్ళకి ఎంతమంది ఉంటే ఎన్ని గిలాసులు ఆ రైస్ పెట్టాలో, సో ఈ ఒక్క గిలాసే సరిపోతుంది నాకు. ఇట్లా మంచిగా పిసకాలి. అన్నం పిసుకుతాం కదా తినేటప్పుడు, అట్లా పిసికి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక్కరు జాగ్రత్తగా వినండి, మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ పోయాలి. నవ్ ఎగ్ చూడండి, ఎగ్ సీడ్ ఉన్నాయి. ఒక 2 eggs అయితే సరిపోతాయి నాకు తెలిసి. ఇప్పుడు ఈ 2 eggsతోని ఎగ్ కర్రీ చేస్తాం మనం. ఏ గిన్నెలో వండుతారు నాకు తెలియదు. ఏ గిన్నె ఇల్లేయాలా మీరు ఏదైనా ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ టైం ఏదైనా వీడియో వేస్తే దాంట్లో ఈ గిన్నెనా లెఫ్ట్ గిన్నె అని పెట్టండి, లేకపోతే రైట్ గిన్నె అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడ బక్కడ బొంబే బో 80-90 पूरे 100 में निकला धागा, चोर निकल के भागा, चोर की बेटी कैसे थी, चाय गरम दूध गरम खाने की पेशारम. ఇలా వేద్దాం మనం. ఓకే, ఇది నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో. ఇది చిన్నప్పుడు స్లోగాన్ అనుకోండి, చిన్నప్పుడు స్కూల్లో వాడుకునేది. అక్కడ బక్కడ బొంబే బో 80-90 पूरे 100. ఇక నాకు ఇక్కడ ఎట్లా వేయాలో తెలియదు కాబట్టి ఫోన్లో చూసుకుంటే చేస్తా. 2 గుడ్లు తీసుకోవాలి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి, మిరపకాయలు కట్ చేసుకోవాలి. సో గైస్, యూట్యూబ్లో వీడియో చూస్తే నాకు చెప్పిళ్ళు గివి ఐటమ్స్ కావాలని. నేను అన్నీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని పెట్టుకున్నా. ఇగో చూడండి, ఇది బుచ్చర్ నైఫ్ మా అమ్మమ్మ వాళ్ళది. ఇగో ఏంటివి, మిరపకాయలు, ఇవి ఉల్లిగడ్డలు, ఇగో టమాటా. ఒక టమాటా ఇక్కడ ఉంటే తీసుకున్నా. 2 గుడ్లు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఇక్కడ ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ ఉండడం స్టార్ట్ చేస్తా. ఎక్స్పెరిమెంట్ టైం నౌ. ఫస్ట్ మనకి ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. దాని తర్వాత మిరపకాయలు కట్ చేసుకోవాలి. ఈ బటన్ ఇట్లా వస్తే ఆగిపోతుంది. గైస్, నాకు తెలిసి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసేసిన. హ్యాపెన్స్. గైస్ ఇగోండి, ఎగ్స్ని కొట్టి అలా వేసాను అన్నది. ఆమె 3 వేసింది. కంటెంట్ కూడా అంటే క్వాంటిటీ కూడా ఎంత ఉందో నేను ఎంత పెట్టినా తను కూడా అంతే పెట్టింది. సో నేను కూడా 3 వేయాలా అని అనుకుంటానా. కానీ ఇక 3 వేస్తే ఇక నైట్ ఎవరో ఒకరు తింటారు. ఒకవేళ బాగుంటే తింటారు, లేకపోతే ఇక అప్పుడప్పుడు మమ్మీ చెప్పేది నాకు, గింతే 1 స్పూన్ ఉప్పు వేయి, 1 స్పూన్ పసుపు వేయి, ఆయిల్ వేడి కాగానే ఇవన్నీ వేయి. దీని షెల్ అయితే ఏదో ఉంటుందో అది పడ్డది. ఇలా తీయాలి దబ్బున, లేకపోతే తినేటప్పుడు కర్కూర్ సప్పుడు వస్తూ ఉంటుంది. ఇక ఇది ఒక ఎగ్ ఆమె వేసింది, మంచిగా ఎక్కడ ప్లేస్లో వేసిందో మంచిగా పడ్డాయి ఎగ్స్. నేను వేస్తే అక్కడ కూడా అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇగో ఈడొక లోపల ఆ ఎగ్ ఆయిల్ పడ్డది, ఇక్కడ ఒకటి పడ్డది. పొడి ఉంటుంది కదా ధనియాల పొడి, సో ఆ పొడి అయితే వేస్తా అన్నట్టు. అప్పటిదాకా ఏం చేస్తా అంటే తను ఏమన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూపులతో గుచ్చి గుచ్చి షంపకే హై హై. కోసినవి కత్తాన్ ఉంది, ఈ ప్లేట్, దీనికో మూత కావాలి కదా.
ఈ మూత కూడా ఒకటి తెచ్చి ఈ స్పూన్ మూత మీద పెడదాం గైస్. ఇక ఆమె ఆంటీ ఆన్లైన్లో చెప్పినట్టు చూడండి మొత్తం మిక్సీ వేసేసినాయి. ఇప్పుడు కొద్ది ఒక 3 to 4 minutes ఉంచినాక గివ్ కలుపు అన్నది కలిపిన. ఇప్పుడు దాని తర్వాత 1 tablespoon కారం, 1 tablespoon జనియాల పొడి వేయమన్నది ఆమె. ఏం చేయాలి మనం తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా క్వాంటిటీని. అందుకే కారం కూడా ఇప్పుడు తక్కువ వేసిన, మిరపకాయలు కూడా తక్కువనే పోసిన, ఉప్పు కూడా మీడియం మా మమ్మీ ఎంత అయిపోయిందో నేను అంతే వేసిన. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి కమెంట్స్ చెప్పండి దగ్గరైందా లేదా అని. నాకు కూడా కొంచెం స్కిల్స్ కుకింగ్ నేర్పియండి. ఎవరైనా నేర్పిస్తా అంటే ఐఎమ్ ఫైన్ విత్ దట్. నాకు నేర్పియండి, నేను మీతో బ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తా. అప్పటి నుంచి కూర ఉండలోపే అన్నం అవుతుంది అనుకున్నా. అన్నం వెయ్యి చల్లారుతుందేమో అనుకున్నా, బట్ చూడండి అన్నం 4-5 minutes బ్యాక్. ఎప్పుడు ఆపాలో తెలియదు, బట్ ఇక నాకు నచ్చినప్పుడు ఆపేసి తిని రివ్యూ చెప్తా. బతుకుంటానా, కారం ఉందా, ఉప్పు ఉందా. డెకరేషన్ చేయడం అంటే కొంచెం బాగా ఇష్టం. నేను దీని మీద మంచిగా చికెన్ తిన్నప్పుడు కూడా చికెన్ కర్రీలో కొత్తిమీర ఇట్లా కొత్తిమీర తినడం ఇష్టం. మళ్ళీ కొత్తిమీర కొంచెం డెకరేషన్ ఐటమ్ లెక్క అనిపిస్తుంది నాకు. ఎక్కువ ఫుడ్ ఐటమ్కి పక్క పెడితే కొత్తిమీర వేసేటోని అయితే మంచిగా అక్కడొక ఇట్లా పువ్వు లెక్క పెట్టేటోని చిక్ 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 చిక్. గాయస్ ఇప్పుడు ఫైనలీ కర్రీ అయితే రెడీ అయింది. అన్నము రెడీ ఉంది, ప్లేట్ రెడీ ఉంది, వాటర్ రెడీ ఉంది, గంటలు రెడీ ఉన్నాయి, అన్నీ రెడీ ఉన్నాయి. ఇది ఉంది ప్లేట్. చూద్దాం బాబా పొగలు ఎట్లా వెళ్తున్నాయి ఇప్పుడు. కాలింది అంటే ఇప్పుడు ఒక పూటకే సగం అయిపోయింది. ఇంతగానో అన్నం వేసుకుంటున్నా, తినను గైస్. ఖచ్చితంగా నేను పాజిటివ్ రివ్యూవే ఇస్తా. కూరైతే ఏం డిసప్పాయింట్ అంత కాలే, ఓవరాల్ బాగానే ఉంది. కాకపోతే నాకు కొత్తిమీర వేస్తే కొంచెం డెకరేషన్ ఐటమ్ లెక్క అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మమ్మ వచ్చి మంచి రియాక్షన్ ఇస్తుందేమో అనుకున్నా, మంచిగా చేసినావు, ఇల్లు గీడిచినావు అంటే అనుకున్నా, బట్ బ్లాస్ట్. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ వస్తాయి. బై.